హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎస్ఏ బయాలజీ వాళ్ళు మెథడాలజీకి అదేవిధంగా కంటెంట్కి ఏ బుక్స్ చదవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్జెక్ట్ పిఐఈ అండి. పిఐఈ ఇది 2024 ఫస్ట్ ఎడిషన్ అండి. దీనిలో నుంచే ఏపీడిఎస్సి 2025లో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎక్కువ మార్కులు కాదు, ఆల్మోస్ట్ ఈ బుక్ నుంచే వచ్చాయి కూడా. బట్ దాంతోపాటుగా 2013 ఇప్పుడు మీకు అనిపిస్తుంది 2013 ఎడిషన్ ఇది. దీన్ని కూడా ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మనకి 5కి 5 వచ్చేటి ఛాన్స్ ఉంది. ఈ 2 బుక్స్ చాలండి పిఐకి, విద్యా దృక్పథాలకి. నేను చెప్పినటువంటి ఈ 2 బుక్స్ ఎనఫ్. మీరు ఇంకేం మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు, ఇంకా ఏం డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పిఐ గురించి. ఈ 2 బుక్లు మాత్రం ఎనఫ్. మీకు ఏదైనా ఇంకా మంచిగా కావాలనుకుంటే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకోండి, చాలు. నెక్స్ట్ మెథడాలజీ అండి. ఇది బిఎడ్ జీవశాస్త్ర బోధన మెథడ్ బుక్ 1 ఇది 2022 ఫస్ట్ ఎడిషన్ ఇది మనకి మెథడాలజీ 20 మార్క్స్కి ఉంటాయని డిఎస్సిలో మీకు తెలుసు. టెట్కి వచ్చేసరికి మనకి ఇది మెథడాలజీ 6 మార్క్స్కి ఉంటుంది. సో మనము ఈ బుక్ని చాలా పిన్ టు పిన్ చదవాలండి. ప్లస్ దీనికి ప్రాక్టీస్ బుక్స్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బుక్ వచ్చి మెథడ్ 2. ఇది ఫస్ట్ ఎడిషన్ 2023. ఇది కూడా మీరు మెథడాలజీ కోసం చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 బుక్స్ మెథడ్ 1, మెథడ్ 2 అంటే 2 బుక్స్ ఉంటాయి ఒకే మెథడ్కి. ఈ 2 మీరు చదువుకుంటే చాలు. మ్యాక్సిమం మనకు 2025 డిఎస్సిలో 18 మార్క్స్ ఈ 2 బుక్స్ నుంచి రావడం జరిగింది. సో మీరు వేరే పబ్లికేషన్స్ మీద డిపెండ్ అవ్వడం కంటే కూడా ఈ 2 బుక్స్ని మీరు మంచిగా చదువుకొని ఏవైనా ప్రాక్టీస్ బుక్స్ మీరు దొరికితే ప్రాక్టీస్ బుక్స్ చేసుకోండి. అంతకంటే ఏం అవసరం లేదు. వీటితో పాటుగా మరొక బుక్ ఉంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. నాకు ఇంకా 20/20 రావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆ బుక్ చదువుకుంటే సరిపోతుంది. 18 అయితే ఈ 2 బుక్స్ నుంచి మాత్రం వస్తుంది. ఇది థర్డ్ బుక్. ఇది ఫస్ట్ ఎడిషన్ 2016 అండి. ఇది మీరు ఫస్ట్ 2 బుక్స్ చదువుకున్న తర్వాత మీకు ఇంకా నేను చదువుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ బుక్ని చూడండి. ఇది కూడా చాలా వాల్యుబులే ఉంది ఈ 2025 డిఎస్సిలో. ఎందుకంటే దీంట్లో 1 or 2 మార్క్స్ వరకు రావడం జరిగింది. 1.5 మార్క్స్, ఒక హాఫ్ మార్క్, ఒక బిట్ మాత్రం 2014 బుక్ నుంచి రావడం జరిగింది. సో మెథడాలజీకి 3 బుక్స్ ఎనఫ్ అండి. మీకు ఏమి చూడవద్దు, ఈ 3 బుక్స్ చదువుకోండి. ఫైనల్గా మెథడ్కి సంబంధించి అదేవిధంగా కాంటెంట్కి సంబంధించి మీకు ప్రాక్టీస్ బిట్స్ కావాలి అనుకుంటే, బుల్లెట్ పాయింట్స్ కావాలనుకుంటే ఇది ఫస్ట్ ఎడిషన్ 2024 రిలీజ్ చేశారండి, తెలుగు అండ్ సంస్కృత అకాడమీ. ఇందులో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మీరు అందులో చేయండి. ఈ డిఎస్సిలో ఎక్కువగా మార్కులు ఇందులో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ నుంచే రావడం జరిగింది మెథడాలజీలో. అయితే ఈ మెథడాలజీ బుక్లో కొన్ని చోట్ల మనకి కీ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ప్రాక్టీస్ బిట్స్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ బుక్స్ మనం ముందు పెట్టుకొని దీంతో మనం కంపేర్ చేసుకుని చదువుకుంటే మనకి ఈ డిఎస్సిలో ఎంత అవకతవకలు చూసామో మనము. 0.5లో 0.2లో జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు కీని మాత్రం క్షుణ్ణంగా ఆ బుక్స్ని ముందు పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయండి. నెక్స్ట్ కాంటెంట్ చూసుకున్నట్లయితే మీకు 6th to 10th వరకు చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎక్స్టెండెడ్గా మనము ఇంటర్మీడియట్ కూడా చదవవలసి వస్తుంది. ఫస్ట్ 6th క్లాస్లో మీరు చదివేటప్పుడు లైన్ టు లైన్ టిక్ చేసుకుని చదువుకోనండి. ఇంకా చెప్పాలంటే మనము ప్రాక్టీస్ బిట్స్ లాగా మనం నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ వచ్చి 7th క్లాస్ ఒకటే బుక్ ఉంది. ఇది 7th క్లాస్ కూడా మనకి ఫిజిక్స్ అదేవిధంగా మనకి బయాలజీ 2 ఉంటాయి. టెట్కి అయితే 2 చదవాలి, ఫిజిక్స్, బయాలజీ. బట్ మనకి ఓన్లీ డిఎస్సికి అయితే మాత్రం దీంట్లో ఉన్నటువంటి ఓన్లీ బయాలజీకి సంబంధించిన టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇందులో డిఎస్సిలో ఇందులో నుంచి కూడా డైరెక్ట్ బిట్లే అడగడం జరిగిందండి. ట్విస్ట్స్ ఏమి ఉండవు, మనం లైన్ టు లైన్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 8th క్లాస్ అండి. ఇందులో 2 సెమిస్టర్స్ ఉంటాయి.
ఇది మీకు కనిపించేది వచ్చేసి సెమిస్టర్ 1. ఇక్కడ నుంచి మీరు ఇంకా మోర్ కాన్సన్ట్రేషన్ చేయాలి కాంటెంట్కి సంబంధించి. 6th 7th కొంచెం 2 మార్క్స్ వస్తాయేమో, కానీ 8th 9th 10th నుంచి మోస్ట్ ఆఫ్ ది బిట్స్ రావడం జరుగుతాయి. కాబట్టి మీరు 8th క్లాస్ నుంచి కొంచెం ఇంకా డెప్త్గా చదవడం చాలా అవసరం. అదేవిధంగా వెనక ఉన్నటువంటి సమ్మరీని కూడా చూసుకుంటుండండి. సమ్మరీలో నుంచి కూడా డైరెక్ట్ బిట్లు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు సమ్మరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో సమ్మరీలో మనకి బ్రాకెట్స్ అవి ఇచ్చి ఉంటారు, వాటిని కూడా ఫిల్ చేయండి. క్వశ్చన్స్ మీకు అర్థం కాకపోతే ఆన్సర్స్ వేరే మీ ఫ్రెండ్స్ని అడిగితే మీరు వాళ్ళకి చెప్తారు. నెక్స్ట్ ఇది మీకు కనిపించేది సెమిస్టర్ 1 8th క్లాస్ బయాలజీ. ఇందులో కూడా సేమ్ మనము ఏదైతే ఫస్ట్ సెమ్ గురించి చెప్పుకున్నామో అలానే ఇది కూడా చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి 9th క్లాస్ అండి. 9th క్లాస్లో ఓన్లీ 1 బుక్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా చాలా చిన్న బుక్గా ఉంటుంది. మేము సాధారణంగా 2025లో ఏమనుకున్నానంటే 6th to 10th కాంటెంట్ పెద్దగా లేదు కాబట్టి మనం ఇంటర్మీడియట్ ఎక్కువ ఫోకస్ చేద్దాం. 2018లో కూడా ఇలానే ఇచ్చారు కదా, ఎక్కువ ఇంటర్మీడియట్ నుంచి అని మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. బట్ ఫస్ట్ 6th to 10th మీరు కంపల్సరీగా బాగా మనం దాని గురించి రివిజన్ చేసి కానీ ఉన్నట్లయితే ఒకవేళ ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చిన ఒక 20% 25% ఇస్తాడు, లేదా 30% మ్యాక్సిమం. కాబట్టి మీరు ఫస్ట్ 6th to 10th మాత్రం తరువుగా ఉండడం ఎంతకైనా మంచిది. చివరిగా 10th క్లాస్ అండి. మనం 2025 డిఎస్సిలో 10th క్లాస్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవడం జరిగింది. బట్ రాబోయే టెట్ కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా మనం న్యూ బయాలజీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదవాల్సి వస్తుంది. సో ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ బుక్ ఉంటే ఓల్డ్ బుక్ని కూడా చూసుకుంటుండండి. అదేవిధంగా బయాలజీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అనేది చదువుకోవడం మంచిది. ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఏది ఓల్డ్ బుక్ చదవాలా న్యూ బుక్ చదవాలనేది. అప్పటి వరకు అయితే కొత్త బుక్కే చదవండి. 100% టెట్లో మనకి న్యూ టెక్స్ట్ బుక్సే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మనము ఇంటర్మీడియట్ చదవాలండి. ఇంటర్మీడియట్ నుంచి దాదాపుగా 25% 35% బిట్ రావడం జరుగుతుంది. సో ఇది మీకు కనిపించేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఈ ఫస్ట్ ఇయర్ అనేది 2013లో ఫస్ట్ ఎడిషన్ రావడం జరిగింది. దీంట్లో మనం ఇంటర్మీడియట్లో సార్ అన్నీ చదవాలా అంటే అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఉన్నాయి. అది ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి 2018లో, 2025లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్లు వచ్చాయనేది నేను మీకు వీడియో చేస్తాను. అదేవిధంగా ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ, ఇది కూడా 2013 ఫస్ట్ ఎడిషన్. ఫస్ట్ ఈ 2 బుక్స్ అనేది మీరు చదవాలి. బాగా చదివినప్పుడే మనకి ఇంటర్మీడియట్లో మనం మంచి పట్టు కలిగి ఉండి డిఎస్సిలో రేస్లో ఉండగలుగుతాము. చాలామంది 10th వరకు చదివి ఇంటర్మీడియట్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, కానీ క్రూషియల్ చూపించేది మాత్రం మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇంటర్మీడియట్ కూడా ఫోకస్ చేసి చదువుకోండి. ఈ బుక్స్ 2 బుక్స్ బాటనీకి సంబంధించినవి. నెక్స్ట్ జువాలజీ అండి. జువాలజీలో కూడా సేమ్ బాటనీలో లాగానే అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. కొన్ని టాపిక్స్ మాత్రం ఇంపార్టెంట్ చదువుకుంటే సరిపోతుంది. అయితే కంపేర్ టు బాటనీ జువాలజీ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం జువాలజీనే మనం ఎక్కువగా ఫోకస్ చేసి చదవాలి. జువాలజీలో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోండి, మీరు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండి ఇది జువాలజీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ అనేది 9th క్లాస్ 10th క్లాస్ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు 9th 10th ప్లస్ జువాలజీ సెకండ్ ఇయర్ ఒకసారి చదవండి, మీకు కొంచెం అర్థమవుతుంది బాగా. ఇక ఫైనల్గా ఇది జీవశాస్త్రం అని చెప్పేసి ఇంటర్మీడియట్ వాళ్ళు కొత్త బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో బాటనీ జువాలజీ ఫస్ట్ ఇయర్ 2 ఉంటాయి ఒకే బుక్లోనే. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నా దగ్గర ఉంది, నేను మీకు లింక్లో పెడతాను కింద నా దాంట్లో, మీరు దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. బెల్ బటన్ని మనం నొక్కినట్లయితే నా నుంచి వచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్.